ఉండిపోతున్నాడు. అలా ఉండిపోయిన వాడెవడు? వాడు పరబ్రహ్మము, వాడికి శాశ్వతుడు, వాడికి కదలిక లేదు, వాడు ముందున్నాడు చివరా ఉన్నాడు. అలా ఉన్నవాడెవడో వాడు నిర్వికారుడు, వాడికి వికారములు లేవు. వికారాతీత స్థితి కలిగినటువంటి పరబ్రహ్మము, దానిని నువ్వు ఒక నామవాచకంతో పిలవాలనుకుంటే శివ అని పిలవవచ్చు. కాబట్టి ఇప్పుడు శివశబ్దం ఎవరిని చెప్తోంది? పరబ్రహ్మాన్ని చెప్తోంది. ఇప్పుడు ఆయన ఎలా ఉంటారు అంటే, అమరకోశంలో ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. అమరసింహుడు పరమానంద రూపత్వ, ఆయన పరమానందమును పొందుతూ ఉంటాడు. ఎందుకని? మన అందరికీ సుఖ దుఃఖాలని ద్వంద్వాలు ఉంటాయి, ఎప్పుడూ ఆనందంతో ఉండం. ఆయనకి వికారాలు ఏమీ లేవు, అందుకని ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. ఎక్కడుంది పరమానందం? బయట ఉన్న వస్తువుల వల్ల ఆనందం కాదు, లోపలే ఉంది ఆనందం. ఆ ఆనందంతో తన్మయాన్ని పొందుతూ ఉంటాడు. అది నోటితో చెప్పడం కుదరదు. ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే, పద్మాసనం వేసుకుని చేతులు రెండు ఇలా పెట్టుకుని కన్నులు ఇలా అరమోట్పు కన్నులతో ఉండి తనలో తాను రమిస్తూ కనపడుతుంటాడు. ఘనీభవించినటువంటి ఆనంద స్వరూపమే పరమాత్మ యొక్క స్వరూపం. పరమాత్మ నిత్యానందము ఏది ఉన్నదో దాన్ని రాశీభూతం చేస్తే అదే శివ. కాబట్టి ఇప్పుడు పరమాత్మ యొక్క స్వరూపమేమి? ఆనంద ఘనమే పరమాత్మ. ఇప్పుడు దీనివల్ల మీకేం తెలుస్తోంది? మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమి? ఆ ఆనందము మీరే అగుక. అటువంటి ఆనంద స్వరూపులుగా మీరు మారడమే మనుష్య జన్మ యొక్క ప్రయోజనం. దానికే మోక్షము అని పేరు. కాబట్టి ఇప్పుడు అటువంటి మోక్ష స్థితిని పొందాలనుకున్న వాళ్ళకి ఎవరు ఆరాధ్య దైవము? శివుడే. కాబట్టి శివస్వరూపాన్ని పట్టుకుంటే అది ఏ రూపంగా, ఏ రకంగా, ఏ విభూతితో, ఏ లక్షణంతో, ఏ గుణంగా మీ మనస్సు ఇష్టపడిన ఏ విధానంగా ఒక్కదాన్ని మీరు పట్టుకుని రమించిపోవడం ప్రారంభించినా అది మీకు కావలసిన సమస్తాన్ని ఇస్తుంది. అలా ఇవ్వగలదు, దానికి ఆ శక్తి ఉన్నది. అది మిమ్మల్ని కాపాడుకుని వస్తుంది. మీరు చూడండి, గొడుగు ఒక్కటి ఇలా పట్టుకున్నారండి, ఇలా గొడుగు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇలా గొడుగు పట్టుకు వెళ్ళిపోతుంటే బయట మంచి ఎండ కాసింది. ఇప్పుడు ఆ గొడుగు మిమ్మల్ని రక్షిస్తుందా, రక్షించదా? రక్షిస్తుంది. మీరు వెళ్ళిపోతుండగా మంచి మబ్బు పట్టి వాన ప్రారంభమైంది, గొడుగు రక్షిస్తుందా, రక్షించదా? రక్షిస్తుంది. వాన తగ్గిపోతోంది, ఇంకా కొద్దిగా ఎండ వస్తే బయలుదేరదాం అనుకుని మీరు చెట్టు కింద నించున్నారు. ఒక పక్షి పైనుంచి రెట్ట వేసింది, మీ మీద పడకుండా గొడుగు రక్షిస్తుందా, రక్షించదా? రక్షిస్తుంది. ఒక గొడుగు మీకు శీతలము నుండి, ఉష్ణము నుండి, జలధార నుండి, పక్షి రెట్ట నుండి, ఇన్నిటి నుంచి కాపాడినప్పుడు పరమాత్మని పట్టుకున్న వాడి కోరికలు కూడా అన్ని భంగులా తీరుతాయి. మీకు ఏది కావాలో అది వాడు ఇవ్వగలడని మీరు ఎలా అనుకోవట్లేదు? అచేతనమైన